హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు. ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు పడతాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా తెలంగాణలో సగటున 18 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదవుతుంది గత 3 రోజులుగా. ఈ రోజు అయితే సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నిర్మల్, పెద్దపల్లి, ఆసిఫాబాద్, జగిత్యాల, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా అతి భారీ వర్షపాతం నమోదు కానుంది. దాదాపుగా 3 రోజుల పాటు ఈ వర్షాలు నమోదవుతాయి. అయితే మరొక అల్పపీడనం ఏర్పడింది బంగాళాఖాతంలో. దీని ప్రభావంతో వర్షాలు మరింతగా పెరగనున్నాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఈ రోజు రాత్రికి కుండపోత వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే ఇప్పటికే రికార్డు స్థాయిలో కురిసిన వర్షాల దాటికి ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. పలు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో 2 రోజులుగా 22 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఈ రోజు రాత్రికి వర్షాలు మరింతగా పెరగనున్నాయి. ఇక ఆ తరువాత నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమలోని కర్నూలు, చిత్తూరు, కడప వ్యాప్తంగా ఈ రోజు రాత్రికి ఈ వర్షాలు మొదలవుతాయి. 3 రోజుల పాటు కొనసాగుతాయి. 2 తెలుగు రాష్ట్రాలకి హై అలర్ట్ ని ప్రకటించింది వాతావరణ కేంద్రం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.